ప్రజలారా, నా ఛానల్ దయవుంచి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈరోజు వీడియో గురించి ఏమనంటే, శ్రీరెడ్డి గారు రాసిన లేఖ గురించి. ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు. బూతులు మాట్లాడారు. కుటుంబంలో విషయాలు కూడా వాళ్ళ అందరి విషయాలు మాట్లాడారు. మా జగనన్న అసలు ధైర్యం చూసుకొని ఆయన అందరితో ఎలా మాట్లాడారంటే అలా మాట్లాడేశారు. బూతులు తిట్టారు ఆయన శ్రీరెడ్డి గారు. ఆడవాళ్ళ గురించి కూడా అసభ్యంగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అనిత గారిని కానీ, ఇంకా ఎవరు ఆడవాళ్ళని, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని, ఆఖరికి శర్మిలా గారిని కూడా, వయస్సు వాళ్ళకు జగనన్న వాళ్ళ చెల్లెళ్ళను కూడా, అమ్మను కూడా, విజయమ్మ గారిని ఒక్కరిని వదలలేదు ఆ శ్రీరెడ్డి గారు. అట్లాంటి శ్రీరెడ్డి ఇప్పుడు మారిపోయిందంట. చేసిన పాపాలన్నీ నేను నా వ్యక్తిగతంగా చేశాను, ఎవరో చెప్తే చేశాను, డబ్బులకు ఆశపడి నోటుకొచ్చినట్టు మాట్లాడింది శ్రీరెడ్డి. ఇలాంటి వారిని మనం కరుణించాలా, వదిలేయాలా? ఇలాంటి వాళ్ళని వదిలితే ఇట్లాంటి వాళ్ళు 10 మంది వస్తారు చెప్తున్నాను. లోకేష్ అన్న గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలు కోరుకునేది ఒకటే, శ్రీరెడ్డి లాంటి వాళ్ళని తగిన బుద్ధి చెప్పాలి, వాళ్ళకు తగిన శిక్ష వేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు అన్నీ కాదు, బూతులు మాట్లాడారు. జగనన్న అంటూ జగనన్న పేరు చెప్పుకొని జగనన్నకు కూడా ఆయన చెడ్డ పేరు తెచ్చింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన వెనకేసుకొచ్చారు, ఆయనకు పేమెంట్లు ఇచ్చారు, నెల డబ్బులు పంపారు, ఆయనను సాకారు. కానీ శ్రీరెడ్డి గారు చేసిన పరాకాష్ట ఇంత అంత కాదు, ఒక్కరిని వదలలేదు. అసభ్యకరమైన పోస్టులు ఆయన శ్రీరెడ్డి. ఆయనను చూస్తే ఎంత వరస్ట్ అంటే ఆయన అంత వరస్ట్ శ్రీరెడ్డి గారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు లేఖ రాసింది, అన్నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి. ఇలాంటి వాళ్ళని క్షమించాలా అండి? ప్రజలారా చూడండి, రోత వ్యాఖ్యలతో అందరినీ బాధించా, తప్పు చేశా, క్షమించండి, కేసుల నుంచి తప్పించండి. మంత్రి లోకేష్కు నటి శ్రీరెడ్డి లేఖ. ఇప్పుడు లోకేష్ గారు ఇప్పుడు వచ్చాడు ఆయన గుర్తు. అంతకుముందు జగన్ ప్రభుత్వంలో లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు కనపల్ల. లోకేష్ గారి గురించి కూడా ఎట్లా మాట్లాడారండి. అంత అతను లోకేష్ గారు పుట్టుక విషయం మీద కూడా వాళ్ళు మాట్లాడారు. వ్యక్తిగత విషయాలు పోస్టులు పెట్టారు. ఇప్పుడేమో అన్నా నన్ను క్షమించండి, నన్ను కాపాడండి, మా ఫ్యామిలీ దెబ్బతింటుంది, మా ఇంట్లో ఆడవాళ్ళకు చెడ్డ పేరు వస్తుంది, మా ఇండ్లలో అంతా బజార్న పడతాం మేము అంటే, మీరు పోస్టులు పెట్టినప్పుడు బజార్న పడరా శ్రీరెడ్డి గారు? అప్పుడు బజార్న పడరా? సామాజిక మాధ్యమాలలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో కేసులు ఎదుర్కొంటున్న సినీ నటి శ్రీరెడ్డి గురువారం రాత్రి లోకేష్కు లేఖ రాశారు. తాను మన్నించాలంటూ ఇప్పటికే ఒకసారి మీడియా ద్వారా లోకేష్ను శ్రీరెడ్డి అభివర్ణించారు. ఈ వీడియోలోని అంశాలని లోక్సభకు లోకేష్కు రాసిన లేఖ ప్రస్తావించారు. నా రోత భాషతో ఎంతోమంది బాధ పెట్టాను. గత 10 రోజుల్లో జరిగిన పరిమాణాల్లో తెలుసుకున్నాను. సోషల్ మీడియాలో చాలాసార్లు నేను మొరటిగా ప్రవర్తించాను. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జనసేన వంటి అనుబంధ విభాగాల నేతలు, వారి కుటుంబాలు, కొన్ని పత్రికా ఛానళ్లపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేశాను. అందుకుగాను వారం రోజులుగా అందరినీ పేరు పేరున క్షమాపణలు కోరుతున్నాను. ఇప్పటి పరిస్థితి నుంచి బయటపడడానికి నేను ఇదంతా చేస్తున్నానని అనుకోవద్దు. ఒకవేళ భవిష్యత్తులో వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా నా బుద్ధి వక్ర మార్గం పట్టదు. ఇది నా కుటుంబమే ఒట్టేసి చెప్తున్న మాట. నన్ను కేసుల నుంచి బయటపడేయండి, నా కుటుంబాన్ని రక్షించండి అని ఈ లేఖలో శ్రీరెడ్డి కోరారు. కాగా మాజీ సీఎం జగన్ ఆయన సతీమణి భారతిరెడ్డికి తన తీరుతో బాధ కలిగించానని, వైసీపీని ఇబ్బంది పెట్టానని, అందువల్ల అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నానని సినీ నటి శ్రీరెడ్డి తెలిపారు. ఈ మేరకు జగన్ భారతిని ఉద్దేశించి గురువారం ఆమె లేఖ రాశారు. తన చేష్టల కామెంట్లతో జగన్ వైసీపీ ప్రతిష్ట దిగజార్చారని ఈ లేఖలో పేర్కొన్నారు. అందుకే వైసీపీ కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటానని ఈ లేఖలో పేర్కొన్నారు. చూడండి, శ్రీరెడ్డి నా కుటుంబం బజార్న పడుతుంది, నన్ను కాపాడండి,
నన్ను కేసుల నుంచి కాపాడండి అన్న లోకేష్ అన్న అంటుంది. అప్పుడు అన్న కనపడలేదా శ్రీరెడ్డి? ఏం మాట్లాడినారు? ఏమి నీ కథ ఏంది? నువ్వు చాలా చేసావు, కానీ మీలాంటి వాళ్ళను క్షమించకూడదు. ఇంకోసారి ఇట్లా పోస్టులు పెట్టాలంటే భయం రావాలి. ఇట్లా ఆడవాళ్ళ మీద అభ్యర్థిగా పోస్టు పెట్టాలంటే శ్రీరెడ్డి లాంటి వాళ్ళను వదలకూడదు. చట్టపరంగా న్యాయపరంగా ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలనేది అందరూ కోరుకుంటున్నారు. పోసానిపై ఫిర్యాదులు ఎల్లువ 22 చోట్ల ఫిర్యాదులు, 5 కేసులు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదులు వెలువడుతున్నాయి. గురువారం ఒకరోజు ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లో టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదులు చేశారు. వీటిలో 5 చోట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతపురంలోని పోసాని దిష్టిబొమ్మను తెలుగు యువత, ఎస్సీసీల నాయకులు దహనం చేశారు. పోసాని తక్షణం బహిరంగ సమావేశం చేపట్టాలని, లేదంటే ఆయన ఇంటిని ముట్టడించి చెప్పులతో దేశశుద్ధి చేస్తామని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అసభ్యకరంగా దూషించారంటూ నమోదైన కేసుల్లో విచారణకు హాజరు కావాలని పోసానికి 2-3 రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని విజయవాడ భవానీపురం పోలీసులు తెలిపారు. కాగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన సినీ నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కొందరు తెలుగు మహిళలు 4 చోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చూడండి, ఈ పోసాని కృష్ణమురళిని కూడా వదలకండి. పోసాని కృష్ణమురళి ఏం తక్కువైనడు కాదు. ఈ రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చెల్లేగయ్యారు, ఎంతమంది మీద మాట్లాడారు. పోసాని కృష్ణమురళి రెక్కలేగేరుస్తుంట ఏస్ట్గాడు వాడు. పోసాని కృష్ణమురళి అన్నాడు ఎదవ. అట్లాంటి ఎదవ ఎట్ట మాట్లాడినాడో అట్లా మాట్లాడినాడు. పవన్ కళ్యాణ్ గారిని గురించి, చంద్రబాబు నాయుడు గారిని గురించి, లోకేష్ బాబు గారిని గురించి, హోమ్ మినిస్టర్ అనిత గారిని గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు. ఇట్లాంటి పోసానులందరినీ చట్టపరంగా శిక్షించాలి. వీళ్ళకు ఎట్లా చేయాలో అట్లా చేయాలి. ఇట్లాంటి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించాలి. ఇంకోసారి సోషల్ మీడియాలో బూతు పెట్టాలంటే ఈ గుర్తు రావాలి. పోసాని కృష్ణమురళికి కాలు రేగేసుకుంటూ, చేతులు తిప్పుకుంటూ ఎంతమందిని ఇబ్బంది పెట్టినాడంటే ఈ పోసాని కృష్ణమురళి చాలా మోసం చేశాడు, చాలామందిని ఏడిపించాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు. ఇట్లాంటి పోసాని కృష్ణమురళిని కానీ, శ్రీరెడ్డిని కానీ, ఇట్లాంటి వాళ్ళు ఇంకా సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని కానీ, రాంగోపాల్ వర్మ ఆయన ఆర్జీవి మెంటల్ గాడు వాడు, అట్లాంటి వారిని కూడా విడిచిపెట్టకూడదు. అలాంటి వాళ్ళని కూడా కేసులు పెట్టాలి. ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలు కోరుకునేది అదే. ఇలాంటి వాళ్ళను వదలకండి. మీరు ఇలాంటి వాళ్ళని ఇప్పుడు వదిలేసుకుంటే రేపొద్దున ఇంకొకటి వచ్చి ఇంకో పోస్ట్ పెడతారు. కాబట్టి మీరు ఇలాంటి వాళ్ళని వదలకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.